అందరికీ సాయిరామ్ అండి. శ్రీ సత్యసాయి సన్నిధి ఏఎస్ రావు నగర్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ నెల 26వ తారీఖు అంటే అక్టోబర్ 26 అనమాట. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఏఎస్ రావు నగర్ శ్రీ సత్యసాయి సేవా సమితి మహిళా సర్వీస్ కోఆర్డినేటర్గా ఉంటూ స్వామివారికి ఎన్నెన్నో సేవ చేస్తూ ఎంతగానో స్వామివారి అనుగ్రహాన్ని పొందుతూ ఉన్న శ్రీమతి ఇందిరాదేవి గారి స్వగృహంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా 100 భజనల అద్భుతమాలని స్వామివారికి సమర్పించడం జరిగిందండి. ఈ పూర్తి కార్యక్రమాన్ని మీతో శ్రీ సత్యసాయి సన్నిధి ఏఎస్ రావు నగర్ ఛానల్లో షేర్ చేసుకోవటం నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి. మీరు కూడా ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఈ కార్యక్రమాన్ని చూసి ఆనందిస్తారని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆ రోజు ఉదయం 5:15 ఓంకారము, సుప్రభాతము, అనంతరం నగర సంకీర్తన కార్యక్రమం ఏఎస్ రావు నగర్ సమితి కన్వీనర్ శ్రీ గణేష్ గారింటి నుంచి జరిగిందండి. ఈ నగర సంకీర్తనలు కూడా మనకి స్వామివారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా జరుపుకుంటూ వస్తున్నాం కదా. స్వామివారి ఈ మహానగర సంకీర్తనలో సమితిలోని స్వామి డివోటీస్ చాలా పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేసుకోవడం జరిగిందండి. మధ్యాహ్నం 1 గంట నుంచి ఈ 100 భజనల కార్యక్రమం మొదలైందండి. ఇందిరా ఆంటీ గారు ఇందిరా ఆంటీ ఇంటిని అలాగే స్వామివారి వేదికని కూడా చాలా అద్భుతంగా అలంకారం చేయటం జరిగిందండి. 2 కళ్ళు చాలా లేదనమాట వచ్చిన వాళ్ళందరికీ కూడా. చూస్తున్నారు కదా, ఇది ఇంటి బయట అండి. అసలు చుట్టూ బృందావనం లాగా మొక్కలతో, అలాగే ఇంటి వాతావరణం అంతా కూడా చాలా ప్రశాంతంగా స్వామి ఉన్న ప్రశాంత నిలయంలాగా ఉంటుందన్నమాట. వీళ్ళింట్లో కూడా చాలా బాగా డెకరేషన్స్ చేశారు. ముందుగా ఓంకారం 3 సార్లు పఠించిన తర్వాత సాయి గాయత్రి 9 సార్లు, అలాగే మహామృత్యుంజయ మంత్రాన్ని 3 సార్లు జపించిన తర్వాత స్వామివారి అష్టోత్తర నామ పూజని శ్రీ రాజేష్ గారు, సాయి లక్ష్మి గారు దంపతులతో కలిసి ఇందిరా ఆంటీ కూడా ఈ పూజలో పాల్గొని స్వామివారికి పాద పూజ చేసుకోవడం జరిగిందండి. శ్రీ సాయి అనంతనుత కర్తృనే నమః. ఓం శ్రీ సాయి ఆది పురుషాయ నమః. ఓం
పాడేవాళ్ళకి నామం చెప్పేవాళ్ళకి అలసిపోకుండా డ్రై ఫ్రూట్స్, బిస్కెట్స్, మంచినీళ్ళు, కూల్ డ్రింక్స్, కాఫీలు, టీలు గంటకి కూడా అందరికీ అందేలాగా చూసుకున్నారండి. మా సమితికి స్పిరిచువల్ కోఆర్డినేటర్గా ఉంటున్న శ్రీమతి కాచాయని గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అన్నమాట, కొడుకు, కోడలు, మనవరాలు వాళ్ళందరూ లండన్ నుంచి మార్నింగే మన ఇండియాలో దిగిన వెంటనే స్వామి మీద ప్రేమతో చక్కగా భజనలో పాల్గొన్నారండి. వాళ్ళ మనవరాలు పాట వినండి. Best
మన స్వామి బాలసాయిషుడిగా ఉన్నప్పుడు భజనకు రండి, సాయి భజనకు రండి, బాబాను కూడి చేసేటి భజనకు రండి అని స్వయంగా అందరినీ పిలిచేవారటండి. అంతేకాదు వారి బాల్యంలోనే మానస భజరే గురు చరణం అని పాడుతూ పిల్లలతో పండరీ భజనలు చేయించేవారటండి. అంతేకాకుండా ఈనాడు మనమందరం కూడా ఆనంద మహాసముద్రంలో తేలిపోయేలాగా మధుర కంఠంతో హరి భజన బినా సుఖ శాంతి నహి అని పాడుతూ ఆనందాలకి, ఆ ఉత్సాహానికి, మన సంబరాలకి వర్ణింపటానికి మనకి మాటలు చాలని విధంగా స్వామి చిన్నతనం నుంచే భజనలు రాసి అందరితో పాడించేవారటండి. సాయి నామమను ప్రసాదం ఇదిగో రండి భక్తులారా, రకరకమైనది సాయి ప్రసాదం, సకల రోగ నివారణమోయి అని కాసైనా ఖర్చు లేదోయి అని పాడుతూ స్వామి భజనానంతరము భక్తులకు ప్రసాదం పంచుతూ ఈ పాట పాడుతూ ఉండేవారటండి. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు అలాగే శివశక్తి స్వరూపుడైన స్వామి యొక్క భజనలని మనం ఇలాగా పాడుకోగలుగుతున్నాము అంటే ఎంత మహద్భాగ్యం అండి. ఏ జన్మ జన్మాంతర బంగారు పూలు భోజనముల ఫలము అని అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇలా భజన జరుగుతూ ఉండగా ఒక 7-8 గోమాతలు వచ్చారండి. ప్రతిరోజు వస్తూ ఉంటారట. వాటికి ఇందిరా ఆంటీ రోజు తవుడు, వాటరు, ఇలా వాటికి కావాల్సిన ఫుడ్ ఉంటుంది కదా, అవన్నీ రెడీగా పెట్టుకుని ఆ గోమాతలు రోజు ఒకే టైంకి వస్తాయటండి. వాటికి అందించి మురిసిపోతూ ఉంటారనమాట. ఏదో భజనలో పాల్గొనటానికి వచ్చినట్టుగా వచ్చి అడుగుతున్నారనమాట. రోజు పెడుతూ ఉండే అలవాటు కదా ఆంటీకి. వెంటనే ఆంటీ వాటికి వాటరు, ఫుడ్ అంతా కూడా పెట్టారనమాట. చూడండి భజనలో ఎలా పాల్గొన్నాయో. ఏంటంటే రోజు లేదు, వాళ్ళు ఏంటి ఇంతమంది ఉన్నారన్నట్టుగా రోజు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు ఆంటీ. ఈరోజు ఏంటి ఆంటీకి ఇంత బిజీగా ఉన్నారని చూస్తున్నట్టుగా అనిపించింది అనమాట మా అందరికీ. ఇందిరా ఆంటీ ఆహ్వానాన్ని మన్నించి శ్రీ సోమసుందరం గారు, డిపి గారు, ఆయన సతీ సమేతంగా వచ్చి భజనలో 1 గంట పాల్గొని వెళ్ళటం జరిగిందండి.
దాదాపు 7 గంటల సేపు జరిగిన ఈ 100 భజనల కార్యక్రమంలో పిల్లలు పెద్దలు కూడా అస్సలు అలుపు లేకుండా పాడిన పాట మళ్ళీ రిపీట్ అవ్వకుండా చాలా చక్కగా భజనలో పాల్గొని చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించుకోవడం జరిగిందండి. స్వామివారి శత జయంతి ఉత్సవాల్లో సందర్భంగా 100 పుట్టినరోజుల లోగోని కేక్పై ఏర్పాటు చేసి స్వామి ప్రతిరూపాలైన పసిపిల్లలతో కేక్ కట్ చేయించడం జరిగిందండి. ఆ కార్యక్రమాలన్నీ చాలా చక్కగా చేశారండి. మనం దానికి మనకి ఇన్ఛార్జ్ అంటూ లేరు. మేము చేసింది చాలా తక్కువ. ఒక్కొక్క కార్యక్రమానికి ఒక్కొక్కరు వాళ్ళు చెప్తే వాళ్ళే మొత్తం ఇంటర్జెట్ మొత్తం వాళ్ళే ఉత్సాహం తీసుకుని వాళ్ళతో సహాయ సహకారాలతో మొత్తం చాలా కార్యక్రమాలు మనం చేసుకున్నామండి. అందులో మనం మొదట్లో 1,00,000 సాయి గాయత్రి చేసుకున్నాం. మన దాంట్లో మన
నాగేశ్వరుడు గారింట్లో చాలా చక్కగా జరుపుకున్నామండి ఆ రోజు సకలక్షణ ఏకాద్రికి. దాని తర్వాత మన సాయి వ్రతం ఈ సంవత్సరం మల్లయ్య గారింట్లో మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం కూడా చేసుకున్నామండి. లాస్ట్ ఇయర్ చేసుకున్నాము, ఈసారి కూడా మా కార్యక్రమాన్ని చాలా ఘనంగా తీసుకున్నాము. తర్వాత స్వచ్ఛతా సేవ కార్యక్రమంలో మనము మన యూత్ వాళ్ళు విజయపురి హనుమాన్ టెంపుల్ లో మొత్తం అక్కడ హాల్ పెయింటింగ్ అంతా చేశారండి. ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్ లో స్వామివారు మనకి ఒక నూతన సమితిని మనకి కల్పించారు. ఎందుకంటే మన స్వామివారి కార్యక్రమాలు ఎక్స్పాన్షన్ లో మన డివోటీస్ ఏఎస్ఆర్ నగర్ సమితిలోని డివోటీస్ అందరూ చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన ఒక గొప్ప విషయం ఏంటంటేనండి, స్వామి బర్త్డే భజన్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఏఎస్ఆర్ నగర్ సమితి మహిళా సర్వీస్ కోఆర్డినేటర్ శ్రీమతి ఇందిరాదేవి గారు, అలాగే భజన ఇన్ఛార్జ్ శ్రీ ఎం శ్రీనివాస్ గారు, వీళ్ళిద్దరూ కూడా ఒక్కరోజు కూడా గృహ భజనలు మిస్ అవ్వకుండా 100 భజనలు కూడా అటెండ్ అయ్యి స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు పొందడం జరిగిందండి. ఇదంతా కూడా మా అందరికీ చాలా చాలా ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం అనమాట. స్వామి దయ ఎంత ఉంటేనో ఇలాంటివి సాధ్యమవుతాయి కదండి. చివరిగా ఇందిరా ఆంటీ ఏర్పాటు చేసిన మహాప్రసాదాన్ని అందరూ వెళ్ళిన వాళ్ళందరూ కూడా స్వీకరించి రావడం జరిగిందండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ మహత్తర కార్యక్రమాన్ని, అద్భుతమైన కార్యక్రమాన్ని శ్రీ సత్యసాయి సన్నిధి ఏఎస్ఆర్ నగర్ ఛానల్లో మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మా ఏఎస్ఆర్ నగర్లో చాలా జరుగుతూ ఉంటాయండి. నేను ఎక్కడ అటెండ్ అయినా ఈ కార్యక్రమాలన్నీ మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అందుకని చెప్పేసి మీరందరూ కూడా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ సాయిరామ్.